మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశికి సంబంధించి మనం చూసినట్టు కనుక ఈ రాశికి షష్టమంలో శని యొక్క సంచారం, భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం, లాభంలో కేతువు యొక్క సంచారం, 3 గ్రహాల యొక్క గోచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఈ మాసం మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మొదటి వారం అంతా కూడా భాగ్యస్థానంలో ఉంది. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. పైగా రాశ్యాధిపతి మిత్రుడైన బుధ భగవానుడితో కలిసి మొదటి వారం అంతా బుధ శుక్రుల యొక్క యుతి నవమస్థానంలో ఉండటం వల్ల అదృష్టానికి సంబంధించిన విషయాలు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కావచ్చు, డివైన్ బ్లెస్సింగ్స్, చక్కగా మీరు చేసే ఏమైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, ఆ దైవానికి సంబంధించిన ఆశీస్సులు కానీ, యువర్ గురూస్, యువర్ మెంటర్స్, మీ గురువుల ఆశీస్సులు, మీ యొక్క మెంటర్స్ కానీ, అండ్ ఫాదర్ సపోర్ట్, ఇదంతా ఫస్ట్ వారం అంతా అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు బుధ శుక్రుల యొక్క యుతి భాగ్యస్థానంలో చక్కగా ఇక్కడ అనుకూలతను క్రియేట్ చేస్తూ ఉంది. శుక్రుడు ముఖ్యంగా మిత్రక్షేత్రమైన బుధుడి ఇంట్లో మిథున రాశిలో మొదటి వారం అంతా ఉండటం వల్ల కొన్ని లాంగ్ జర్నీస్, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని శుభమూలకమైన కార్యక్రమాలకి, శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కావచ్చు, ఇలాంటివి కొంచెం దైవ కార్యక్రమాలు ఇలాంటివి కూడా చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి మనం చూస్తే కనుక జూన్ 2 నుంచి గురుడి యొక్క అతిచారంలో 2025 నుంచి ఇక్కడ మనకి 33 వరకు కూడా గురుడు అతిచారంలో ఉంటున్నాడని ముందు చెప్పుకున్నాం మనం. సో అలాగే జూన్ 2వ తారీఖు నుంచి కూడా గురుడు దశమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ జూన్ నెలలో గురు భగవానుడు ఈ రాశి వాళ్ళకి 10th హౌస్లో ట్రాన్సిట్ మొదలు పెడతా ఉన్నారు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులని ఈ యొక్క రాశి వాళ్ళు ఇక్కడ ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో ఈ రకంగా చెప్పంగానే మరి ఆ రకమైన మార్పులు పాజిటివా, నెగెటివా ఇదే అందరికీ వచ్చే డౌట్. అయితే జూపిటర్ ఆయన ఉచ్చ స్థితిలో దశమ స్థానంలో ఉన్నాడు. దీన్ని హంస మహాపురుష యోగం అంటాం. ఆల్రెడీ అన్ని రాశులకి చెప్పాం దీని గురించి. సో 10th హౌస్లో గురుడు యొక్క ఎంట్రన్స్ డెఫినెట్లీ ఎలివేషన్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. కొంచెం ప్రొఫెషన్ పరంగా జాబ్ గురించి ట్రయల్స్ చేసే వాళ్ళకి జాబ్ దొరికే ఆస్కారాలు, జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ ఎక్స్పాన్షన్ అనేది ఉండే ఆస్కారాలు చాలా కనిపిస్తున్నాయి. శుక్రుడు కూడా 8వ తారీఖు తర్వాత నుంచి ఇక నెక్స్ట్ 3 వారాలు 2, 3, 4 వారాలంతా కూడా ఆయన దశమ స్థానంలో ఉంటాడు. శుక్రుడు యొక్క సంచారం దశమ స్థానంలో అంత యోగదాయకమేం కాదు. సో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంత మీకు న్యూట్రల్గానే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేతువు యొక్క లాభస్థాన సంచారం రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం ఎప్పటి నుంచి చెప్తూ ఉన్న కేతు వన్ ఆఫ్ ద గుడ్ ప్లానెట్. చాలా లాంగ్ రన్గా లాభస్థానంలో తులారాశికి ఆయన యోగిస్తూ ఉన్నారు. అలాగే శని యొక్క సంచారం కూడా 6వ స్థానంలో ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. శని కూడా ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో 6th హౌస్లో శని యోగిస్తారు. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, శత్రుబాధ కావచ్చు, ఇవేవైనా సరే వీటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే ప్రాపర్టీస్ రీత్యానో, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యానో, సంతానానికి సంబంధించిన విషయాలను కొన్ని హడ్డిల్స్, కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలని వీళ్ళు ఫేస్ చేస్తూ దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా చూస్తే 21వ తారీఖు వరకు కూడా శనివారం జూన్ 21వ తారీఖు వరకు కూడా మేషరాశి స్వక్షేత్రంలో కుజ భగవానుడు ఉంటున్నారు. అదే ఆయన స్వక్షేత్రం 7వ స్థానంలో ఉంటున్నారు కుజుడు. అయితే ఇక్కడ మెయిన్గా కుజుడు ఎప్పుడైతే ఈయన 7వ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నారో జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో అని యోగిచ్చే ప్లానెట్ అయితే కాదు. సమ్ డిస్టర్బెన్సెస్ విత్ యువర్ క్లోజ్ రిలేషన్స్, అది మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, జాబ్లో మీ సహోద్యోగులతో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, కొన్ని మొండి పట్టుదలకి సంబంధించిన పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి. బట్ కుజుడు ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అది అంత అడ్వర్స్గా కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్గా కానీ ఇచ్చే ఆస్కారాలు ఉండవు. అయితే రవి యొక్క సంచారం మనం తీసుకుంటే మొదటి 15 రోజులు అష్టమంలో, తర్వాత 15 రోజులు నవమంలో ఉంటాడు. రవి ఏమాత్రం కూడా ఈ నెల జనరల్గానే అంత యోగదాయకంగా లేరు. కొన్ని ప్రాఫిట్స్, మీకు వచ్చిన లాభాలని మీరు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల వాటిని కొంచెం ఖర్చు చేయాల్సి వచ్చి పెట్టుబడికి సంబంధించి కావచ్చు, కొన్ని వచ్చిన ప్రాఫిట్ని కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ అవ్వటం కానీ, ఖర్చు పెట్టడం కానీ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఉద్యోగపరమైన, ఆరోగ్యపరమైన విషయాల్లో రవి 8వ స్థాన సంచారం ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి వీటికి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవటం. 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కుజుడు 7మంలో ఉన్నాడు, రవి 8మంలో ఉన్నాడు. మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి 8వ స్థానంలో అన్యోన్యతకి సంబంధించిన 2 హౌసుల్లో కూడా ఎప్పుడైతే కుజరవు లాంటి హాట్ అండ్ హీట్ ప్లానెట్స్ ఉన్నాయో దెర్ ఈజ్ అక్కడ తప్పకుండా మ్యారిటల్ లైఫ్లో కొంతవరకు అంత అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ 2 కూడా. కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ కుజుడి 7వ స్థాన సంచారం, రవి 8వ స్థాన సంచారం కూడా ఈ అన్యోన్యతకి సంబంధించి మ్యారిటల్ లైఫ్లో కొంచెం అవి డిక్రీజ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి కొంచెం చూసుకోవడం మంచిది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కూడా కొంచెం డ్రైనెస్, హెల్త్ పరంగా కానీ కొన్ని విషయాల్లో ఇన్లాస్ నుంచి, అత్తగారు మామగారి నుంచి కానీ, పార్ట్నర్ వెల్త్, సో అన్నెసరీగా కొంతవరకు డ్రైనెస్ అనేది కొన్ని ఖర్చుల వల్ల కనిపిస్తూ ఉంది. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహు యొక్క సంచారం కూడా ఈ రాశికి చూస్తే 5వ స్థానంలో జరుగుతూ ఉంది. రాహు 5వ స్థానంలో తులారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ట్రాన్సిట్లో ఉంటున్నారు. సో 5వ స్థానంలో రాహు ఉండటం ఇన్ జనరల్గా క్రియేటివ్ వర్క్స్ చేసే వాళ్ళకి చాలా మంచిది. బట్ ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ తీసుకుని మరీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా రాంగ్ ఐడియా అని మాత్రం గమనించాలి. సో అలాగే ఎవరికైతే క్రియేటివ్ వర్క్ చేస్తే డైలీ ఒక కంటిన్యూస్ థింకింగ్, కొత్త ఆలోచనని చెయ్యాలి, ఇలాంటి వర్క్స్లో ఉన్న వాళ్ళకి రాహు మాత్రం జనరల్గా బాగా యోగిస్తూ ఉంటారు. సో అలాగే తులారాశి వాళ్ళకి ఇక్కడ మనం మెయిన్గా చూస్తే ప్రొఫెషనల్గా మనం చూసినప్పుడు ఇక్కడ సో నాట్ దట్ మచ్ బ్యాడ్. అలాగే ఫైనాన్షియల్గా మనం చూసినప్పుడు కూడా ఇక్కడ ధనపరమైన విషయాల్లో అంత వీళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఏముండవు. డెఫినెట్గా
కొంచెం పాజిటివ్ వేలోనూ న్యూట్రల్గానే అంటే ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా అయితే నడిచే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కుజుడి వల్ల వచ్చే క్లోజ్ రిలేషన్స్లో దగ్గర వాళ్ళతో వచ్చే అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేయటం, అష్టమంలో రవి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన డ్రైనెస్ కానీ ఇవి కొంచెం చూసుకోవటం మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా చూసినట్టయితే కనుక అష్టమ రవి దోషం, మళ్ళీ 15వ తారీఖు నుంచి రవి భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. రవి అయితే అనుకూలంగా లేరు. అంటే రవి యొక్క దోషం ఒకటి కనిపిస్తుంది కాబట్టి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది. ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇంకా కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ 21వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కుజుడు. కాబట్టి ధనపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ 21 నుంచి మళ్ళీ రవి వెళ్ళిపోయినా మళ్ళీ కుజుడు వస్తున్నారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే నిర్ణయాలు ఆర్థిక పరంగా ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ నెల. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమంలో ఉన్న రవి వల్ల ఇక ముందా చెప్పుకున్నట్టు ప్రాఫిట్స్లో ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ లేకపోతే డ్రైనెస్ ఉండొచ్చు. కుజుడి యొక్క మార్పు వల్ల ఇప్పుడైతే కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంచెం ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అవుతుంటే ఆ ట్రాన్సిట్ బట్టి ఏ వీక్లో ఇలాంటివి ఎదురవుతున్నాయి అనేది మనం తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడుతూ పర్టికులర్గా ఆ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీకు బాగా అర్థమవుతుంది. సో కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా ఈ నెల అంతా కూడా సప్తమ అష్టమ స్థానంలోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ధరణీ గర్భ సంపూర్ణ కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం. 21వ తారీఖు తర్వాత కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చక్కగా అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం లాంటివి చేస్తే చాలా మంచిది. సో ఇక్కడ ఈ కుజరవుల యొక్క స్థితి సంచారం వల్ల మాత్రమే ఏమన్నా కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి తప్పించి మిగతా విషయాల్లో అంత పెద్దగా ఇబ్బందులు లేవు. కాబట్టి వీటికి మాత్రం రెమెడీస్ చేసుకుంటే ఈ మాసం ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.